హాయ్ హలో నమస్తే. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ చీజ్ బాల్స్ రెసిపీతో నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాను. దీని టేస్ట్ ఎంత బాగుంటుందో ప్రిపరేషన్ అంత ఈజీగా ఉంటుంది. సో ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కమాన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక బౌల్లో 200 గ్రాముల పన్నీర్ గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ సన్నగా తరిగి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తరుగు, ఒక స్పూన్ చాట్ మసాలా, ఒక స్పూన్ కారం, మీ రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ పట్టవండి. ఇప్పుడు చీజ్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత చేతులకు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఫ్లాట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చీజ్ క్యూబ్స్ని పెట్టి చక్కగా క్లోజ్ చేసి గుండ్రంగా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన మిశ్రమాన్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని థిన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా నీళ్లు కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకో బౌల్లో కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ని ముందుగా కార్న్ఫ్లోర్ మిశ్రమంలో డిప్ చేసి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కూడా చక్కగా డిప్ చేయాలి. ఇదే విధంగా అన్నీ రెడీ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రీజ్ చేయాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని నూనె బాగా వేడెక్కాక మంటని మీడియం టు లో ఫ్లేమ్కి సెట్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ చీజ్ బాల్స్ని వేసి చక్కటి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. చూసారుగా ఎంత తొందరగా రెడీ అయిపోయా. అంతే, పైన క్రిస్పీగా లోపల చీజీగా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ చీజ్ క్యూబ్స్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.